వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటంటే ముద్దపప్పు అండి. ముద్దపప్పు ఎందుకు అనుకుంటున్నారా? రాత్రి పండుమిరపకాయ పచ్చడి తాలింపు వేసాను కదండి. మా వంశిక ఈరోజు ట్యూషన్ నుంచి ఇటు వస్తాను అంద వంశిక. సరే వాళ్ళ అమ్మని నువ్వు కూడా వచ్చేయమ్మా అన్నాను. చాలా రోజులైంది వచ్చి ఇక్కడికని. సరే ముద్దపప్పు పెట్టాను అనమాట. ముద్దపప్పు పండుమిరపకాయ పచ్చడి నెయ్యి చాలా బాగుంటుంది. సరే ఇక ఈరోజు లంచ్ అలా చేద్దామని చెప్పి అలా పెట్టుకున్నాను. మా పాప ఏమో వంకాయ టమాటా కూర వండిందంటే ఆ కూర కూడా తీసుకొచ్చింది అనమాట. సరే మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇంటి ముందుకు వస్తే అవి కొన్నానండి. అవి బాయిల్ చేసి ఉంచాను. స్నాక్స్ లాగా తింటారులే అని చెప్పి. సరే ఈ రకంగా ముద్దపప్పు చేసుకొని ఇందులో పెట్టి రెడీగా అన్నం అవి వండేసేసి కూర్చున్నాను. మా పాప ఏమో వంకాయ టమాటా కూర తీసుకొచ్చింది. అందరం కూర్చుని చక్కగా లంచ్ పూర్తి చేసాం. చాలా బాగా నలుగురు కూర్చుని చేస్తుంటే చాలా బాగుంటుందండి. అందరం కూర్చుని మేము కాకినాడలో ఉన్నప్పుడు వాడ్రే వీరలక్ష్మీదేవి గారి ఇంట్లో అద్దెకున్నాం అనమాట. ఆమెకి నలుగురు చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముడు వాడ్రే చిన్న వీరభద్రుడు గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇంకో తమ్ముడు అలా అందరు రౌండ్గా కూర్చుని తినేవాళ్ళు. చాలా ఆనందం వేసేది అనమాట. అందరూ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటా వాళ్ళు ఎంతసేపు బుక్స్ గురించి, కవితల గురించి, వీటి గురించి ఆవిడ రచయిత్రి, వాళ్ళ తమ్ముడు కూడా రచయిత్రి. ఆయన అందరికీ తెలిసే ఉంటారు కదా, ఎడ్యుకేషనల్ కమిషనర్గా చేశారు. అది చాలా చక్కటి బుక్స్ రాస్తారండి ఇద్దరు కూడా. చర్చా వేదిక అంటే ఎలా ఉంటుందో అక్కడ కూర్చుని వాళ్ళు చర్చించుకుంటుంటే మా పిల్లలు చిన్నపిల్లలే, నేను కూడా అక్కడ కూర్చునేదాన్ని. అది సరే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద మొన్న శనగపప్పు కూర వండుదామని నానబెట్టానండి. అవి ఎక్స్ట్రా ఉండి అని పక్కన పెట్టా. కొంచెం మినపప్పు నానబెట్టి అది ఇవి కలిపి మిక్సీ వేసి వడల్లాగా, అంటే పప్పులుగా ఉంటుంది. కాకపోతే ఇదేమో మెత్తగా నలిగిందిలేండి. అందుకోసం ఇలా ఈ రకంగా వేసాను అనమాట. వేసి ఈవినింగ్ స్నాక్స్ టీ విత్ స్వీట్ కార్న్తో ముగించామన్నమాట. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.